హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియో అండి, నిన్నటి పూజ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజా విధానం ఎలా ఉంది, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే నిన్నటి వీడియో అనమాట, అంటే లేట్ అయిపోయింది, అవ్వటం లేదనమాట. కొంచెం చుట్టాలు వచ్చారు ఇంటికి. ఇంకా చుట్టాలతో తెలిసిందే కదా, ఇంకా పని ఎట్ట అవుతుంది, అవ్వడం లేదు. పూజ చేసుకోవడం, వాళ్ళకి వండి పెట్టడం అదంతా సరిపోతుంది అసలు అనమాట. అందుకని ఈ వీడియో వేస్తే అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. ఈరోజు అయితే లాస్ట్ రోజు అండి. ఈరోజైతే ఉద్యాపన అయితే మేము చెప్పటం లేదు, అంటే పీఠకం అయితే కదిపించడం లేదనమాట. ఎందుకంటే ఈరోజు నైట్ కూడా అనమాట 9 నవరాత్రులు కదా. 9 నవరాత్రులు అంటే ఈరోజు నైట్ కూడా మేము చేసుకుంటాం పూజ. ఈరోజు అయితే మేము పీఠకం అయితే కదిపించము, శనివారం నాడే కదిపిస్తాం అనమాట. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున చేస్తే ఇప్పుడు సాయంత్రానికి పీఠకం కదిపించవచ్చు అది ఇదని చెప్తున్నారు, కానీ అది కాదండి. నవరాత్రులు రాత్రులు అని ఎందుకన్నారు? రాత్రిపూట పూజతో కదా మనకి సంపూర్ణం అయ్యేది. తెల్లవారుజామున చేసుకున్నాము, తెల్లవారుజాముతో ఈ తెల్లవారుజాముతో పూర్తి అవుతుంది అనేది కరెక్ట్ కాదు కదా. నవరాత్రులు అంటే నవరాత్రులుగానే చేసుకోవాలన్నమాట. అంటే నాకు తెలిసిన వరకు, అంటే నేనైతే అలాగే చేసుకుంటానండి. నవరాత్రులు అంటే 4 నవరాత్రులు కూడా అలాగే చేసుకుంటాను అనమాట. రాజశ్యామల నవరాత్రులు కానీ, మన దుర్గమ్మ నవరాత్రులు కానీ, వరాహి అమ్మవారి నవరాత్రులు కానీ, లలితాదేవి నవరాత్రులు కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. అంటే 9 రోజులు అయిన తర్వాత 10వ రోజున పీఠకం కదుపుకుంటాం అనమాట. అలా ఈరోజైతే ఇంకా అవ్వలేదు, నైవేద్యాలు అవన్నీ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఒకటి ఉంది కదా అనేసి అప్లోడ్ చేసేద్దాం అనేసి వాయిస్ వేస్తే ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అలా నాకు తెలిసిన వరకు నేనైతే ఇలా చేసుకున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నైవేద్యాల విషయంలో కూడా చాలా విధంగా చెప్తున్నారు, దీపాల విషయంలో చెప్తున్నారు. అవన్నీ కదండి, మన మనసుకి ఏ రీతికి అయితే నచ్చుతుందో, మనం ఎలా అయితే చేయగలుగుతామో, ఆ టైంకి ఏమున్నాయో అంతవరకు చేసుకుంటే మంచిదనేది నా ఆలోచన. నేనైతే అలాగే చేసుకుంటాను. అవే పెట్టాలి, ఖచ్చితంగా ఉండాలి అనేది మట్టుకు ఏమీ లేదు. అది ఎన్ని పెద్ద పెద్ద మన గుళ్ళల్లో అయితే అండి, పెద్ద పెద్ద గుండికెళ్తూ అట్లా నైవేద్యాలు ఇస్తారు కదా. మనం ఇంట్లో కదా మనం పూజ చేసుకునేది. అలా అని నైవేద్యాలు పెట్టొద్దని చెప్పట్లేదు నేను. మన వీలుని పట్టి మనం చేయగలిగే ఓపిక శక్తి ఉండాలి కదండి. అది శక్తి ఉన్న వాళ్ళం ఎంతైనా పెట్టి చేసుకోవచ్చు. ఓం నమః శివాయ.